శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటా ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తస్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అందరికీ నమస్కారం. తెలుగుదేశంన ఒకానొక గ్రామసీమలో బీదవాడైన శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. అతడు రాజేశ్వరి అనే ఆమెను పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగారు. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయిణి. బీదవారు అగుట చేత శివయ్య భిక్షాటన చేసి భార్యాబిడ్డలను పోషించుకొనుచూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇలా చెప్పెను: మనము ఈ దరిద్ర అవస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనాన్ని సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని శివయ్య ప్రయాణమై వెళ్ళుచూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడుగగా శివయ్య ఈ విధంగా చెప్పసాగెను: మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామము. చాలా బీద కుటుంబీకుడను. నాకు ఒక భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనం సంపాదించుకోవాలి అనే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇలా అనెను: ఓయి వెర్రి నాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నీవు ధనం సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలను ఇచ్చే వ్రత కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పగా అంతటా శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చొని వివరింపుము స్వామి అని వేడుకొనెను. అంతటా బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. వంగదేశమున పరిపాలిస్తున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేస్తూ ఉండగా ఈ విషయాన్ని యజ్ఞవల్క్య మహాముని భార్యయగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయంగా సీమంతినికి సోమవార వ్రత మహత్యాన్ని వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానం సీమంతినికి తెలియజేసి వెళ్ళిపోయెను. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాశివుని పూజిస్తూ వ్రతకథ చదువుతూ దినదిన ప్రవర్ధమాన యగుచుండెను. ఇలా ఉండగా అంగదేశమున ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుకు చంద్రాంగదుడు అనే ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెళ్లి ఎడుకు వచ్చెను. చంద్రాంగదునకు వివాహం చేయుటకు నిశ్చయించుకున్న ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచటనైనా తగిన అమ్మాయిని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపెను. వారు అనేక దేశాలు తిరిగి చివరకు వంగదేశ పరిపాలకుడు అగు సూరసేన మహారాజు పట్టణానికి చేరారు. ఆ రాజుకు సీమంతిని అనే కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకుని రాజదర్శనానికై ఆస్థానానికి వెళ్ళారు. అక్కడ రాజు, మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగెను. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడు అనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచున్నాము. తమ పుత్రికారత్నం అయినటువంటి సీమంతిని దేవి గుణగణాలు తెలుసుకుని ఇచ్చటకు వచ్చాము. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు. రాజు ఆ చిత్రపటాన్ని కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవంగా వివాహం చేసెను. వివాహమైన కొంతకాలానికి ఒక రోజున చంద్రాంగదుడు తమ స్నేహితులతో కలిసి యమునా నదీ తీరమున నావపై షికారు చేస్తూ ఉన్న సమయమున దురదృష్టవశాత్తు ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయారు. చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుని వెళ్ళారు. తక్షకుడు చంద్రాంగదుని చూసి, ఇతనెవరు, ఇక్కడకు ఎందుకు తీసుకుని వచ్చారు అని అడగగా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోవచ్చు ఉండగా మాకు చిక్కుట వలన తమ వద్దకు తీసుకుని వచ్చాము అని నాగకన్యలు పలికారు. అంతటా తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతం తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాడు,
ఇతని ధర్మపత్ని సీమంతినీదేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావం గల మహాపతివ్రత. అందువలనే ఇతడు నీటిలో మునిగిపోయినను ప్రాణాలు విడవకుండా మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయము కలుగలేదు అని నాగకన్యలకు చెప్పాడు. ఈ సంభాషణ అంతా వింటున్న చంద్రాంగదుడు భయపడుతూ దిక్కులు చూడసాగాడు. అంతటా తక్షకుడు చంద్రాంగదుని వీపు చరిచి ధైర్యం కలగజేసి తన వద్ద ఉన్న విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియజెప్పి భూలోకానికి సాగనంపాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో స్నేహితులతో పాటు తన భర్త కూడా మరణించి ఉంటాడని తలచి పరిపరి విధాలా విచారిస్తూ, ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను విడువక ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కళ్ళు మూసుకోగా స్వప్నంలో జగజ్జనని, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించకు, సజీవుడయి ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వస్తాడు అని చెప్పి అంతరార్థమయ్యను. అంతలో ఆమె మేల్కొని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యాలు వృధా కావని మనస్సున ధైర్యం చేసుకొని యథాప్రకారంగా సోమవార వ్రతం చేస్తూ ఉండగా దివ్య ప్రభావం గల మణులతో చంద్రాంగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగినదంతా తెలుసుకొని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడని, మహిమగల మణులతో తిరిగి వచ్చాడని ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు కబురు పంపి చంద్రాంగదునకు వైభవోపేతంగా పట్టాభిషేకం చేశాడు. సీమంతినీదేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గంన రాజ్యపాలన చేస్తున్నారు. సీమంతినీదేవి తన సోమవార వ్రత మహిమ వలనే 5వ తనాన్ని కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతం చేసిన ఎడల నీకు సకల ఐశ్వర్యాలు కలుగునని చెప్పగా అంతటా శివయ్య అమితానందం పొంది, మహాపురుష, ఆ వ్రతం ఎలా చేయాలో చెప్పవలసిందిగా కోరెను. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగెను. సోమవారం రోజున ఉదయాన్నే లేచి స్నానమాచరించి గృహాన్ని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటాన్ని ఉంచి ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపాన్ని వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి 3 రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదారని గాని బెల్లం ముక్కని గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రత కథ చదివి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకు అద్దుకొని సేవించాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోర్కెలు ఫలించును అని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యను. కడునిష్టతో వింటున్న శివయ్య బ్రాహ్మణుణ్ణి తలుచుకుని, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకీ ఉపదేశాన్ని ఇచ్చాడు అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యకు తెలియజెప్పెను. భార్యాభర్తలు 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి పూజించి ప్రసాదము ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలిగినవి. కొన్నాళ్లకు ధన గర్వం చేత వ్రతం చేయడం మానివేశారు. శివదేవునికి కోపం వచ్చి వీరి గర్వం అణచవలనని మళ్లీ దరిద్రులుగా చేసెను. దరిద్ర దశలో ఉన్న శివయ్య మరల యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్ళి యాచించగా, ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్షాటనకు వీలు లేదు అన్నారు. అయ్యో, సోమవార వ్రతం మరిచిపోయినందునే మాకీ గతి పట్టింది, చాలా అపచారం చేసినాము అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకుంటూ భార్యను వినుటకు రమ్మని పిలిచెను. తాను కథ కూడా వినను అని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రాలు కనిపించకుండా పోయినవి. భర్తయగు శివయ్య, ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజ మానినావు, కథ కూడా విననన్నావు, నేను బీదవాడినైతిని, నీవు అందురాలవైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకోమని గట్టిగా మందలించాడు.
అప్పుడు భార్య స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని సేవించెను. వెంటనే కళ్ళు కనిపించినవి. పోయిన ఐశ్వర్యం కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలతో తొలతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము, శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖాలు, పరమందు మోక్షము పొందుదురు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునని సూత పౌరాణికుడు శౌనకాది మునులకు బోధించెను.